వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. దేశంలోనే అతి పెద్ద విమానయాన సంక్షోభం తాజాగా వచ్చినటువంటి దాంతో పెద్ద సంచలనం అయింది. ఎక్కడికక్కడ స్తంభించిపోయింది రవాణా అంతా కూడా, ప్రజా రవాణా అంతా కూడా. ఎందుకనంటే ముఖ్యంగా ఇప్పుడు ఫ్లైట్లో వెళ్లే వారి సంఖ్య బాగా ఎక్కువైంది. దాంతో ఇండిగో సంక్షోభం ఏదైతే ఉందో దాదాపు 1000 ఫ్లైట్ల పైన దేశవ్యాప్తంగా రద్దవడంతో ఎక్కడికక్కడ ప్రయాణాలు ఆగిపోయి ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడ్డారు. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ఈ పండగలప్పుడు ఈ ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎలాగ పడిగాపులు కాస్తారో, ఎలా కిక్కిరిసిపోయి ఉంటారో అలాగా ఎయిర్పోర్ట్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఎంత ఇబ్బందులు పడ్డారో మనకు తెలుసు. ముఖ్యంగా దీనికి కారణం, ఈ ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటంటే DGCA ఓ నిబంధనలు పెట్టింది. దాన్ని ఇండిగో తాత్సారం చేసింది, ఇండిగో నిర్లక్ష్యం చేసింది, కావాల్సిన మంది పైలట్లని నియమించుకోకపోవడం వల్ల ఈ సంక్షోభం ఏర్పడింది. ఇవన్నీ కూడా మనం టెక్నికల్ గా మాట్లాడుకోవడానికి బాగానే ఉన్నాయి. కానీ అసలు వాస్తవానికి పైలట్ల కొరత అనేటువంటిది ఎందుకు ఉంది అనేటువంటిది చూస్తే, దేశీయ విమానయాన రంగంలో దాదాపు 63% వాటా కలిగినటువంటి ఇండిగో ఇండిగో వద్ద 325 విమానాలు ఉన్నాయి. ఒక్కొక్క విమానాన్ని కూడా 14 గంటల పాటు నడుపుతుంది ఇండిగో. అసలు మాత్రం DGCA నిబంధనల ప్రకారం కేవలం 8.5 గంటలు మాత్రమే నడపాలి. అందుబాటులో ఉన్నటువంటి పైలట్లు, ఇండిగో వద్ద పైలట్ల సంఖ్య 2357 మంది అందుబాటులో ఉన్నారు. కో పైలట్లు 2194 మంది. ఎయిర్ ఇండియా ఇంకా ఇతర సంస్థల ఎయిర్లైన్స్ దగ్గర కూడా తక్కువ మంది పైలట్లు ఉన్నా కూడా వాళ్ళు నడిపే సర్వీసులు తక్కువ, ఇండిగో సర్వీసులు ఎక్కువ. కాబట్టి ఈ పైలట్ల కొరత అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది. 2024లో దేశంలో విమాన ప్రయాణం చేసిన వారి సంఖ్య 24 కోట్లు ఉంటే 24 కోట్లు ఉంది. అంటే 2023తో పోలిస్తే 11% ఎక్కువగా ఉంది. భారత్ నుంచి విదేశీయానం చేసిన వాళ్ళు కూడా 30 లక్షల మంది ఉన్నారు. 2025 నాటికి వివిధ ఎయిర్లైన్స్ లో అందుబాటులో ఉండే పైలట్ల సంఖ్య 11,745 మంది మాత్రమే పైలట్లు అందుబాటులో ఉంటారు 2025 నాటికి. 2023లో DGCA 1622 మందికి కమర్షియల్ పైలట్ లైసెన్స్లు జారీ చేసింది. సో ఇప్పుడు ఈ కొరత అనేటువంటిది ఎందుకు ఏర్పడింది అంటే, పైలట్ శిక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా తక్కువగా ఉన్నాయి. ఇండియాలో కేవలం 35 స్కూల్స్ మాత్రమే ఉన్నాయట. పైలట్ ని ప్రొడ్యూస్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం 35 మాత్రమే ఉన్నాయి. కాబట్టి వాటి సంఖ్య పెంచాలి. కేంద్ర ప్రభుత్వం, ఇటు ఎయిర్లైన్ సంస్థలు ఇవన్నీ కూడా పైలట్ శిక్షణ మీద దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తులో, ఎందుకంటే ముందు రాబోయే సంవత్సరాల్లో విపరీతంగా విమానయానం పెరుగుతుంది. 30,000 మంది పైలట్లు అవసరం పడుతుంది అనేటువంటిది తెలుస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఆల్మోస్ట్ 12,000 మంది లోపే, అంటే ఇంకా 2 రెట్లు అధికంగా పైలట్లు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా యువత కూడా ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత కూర్చుని కంఫర్టబుల్ గా జాబ్ చేయటం, వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత పైలట్ శిక్షణ వైపు ఎందుకో ఎక్కువ మొగ్గు చూపట్లేదు యువత. ఒకప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్ని చదువుకునే వయసులో కూడా, స్కూల్ వయసులో కూడా నువ్వేమవుతారో భవిష్యత్తులో అంటే, నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, లేకపోతే IAS అవుతా, IPS అవుతా, ఇంకా రకరకాలుగా చెప్పేవారు. ఈ పైలట్ అవుతా అనేవారు కొంతమంది పిల్లలు, కొంతమంది మిలిటరీలోకి వెళ్తా అనేవారు. ఈ పైలట్, మిలిటరీ ఇవన్నీ కొంచెం దగ్గరగా ఉండే విషయాలు. ఎందుకంటే విమానంలో ఎగరడం, ఆకాశంలో ఎగరడం అదొక థ్రిల్లింగ్, అడ్వెంచరస్ ఇది కింద ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు యువత ఎందుకో ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ రంగం మీద మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కూడా పెను మార్పులు వచ్చేసాయి. ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో తెలియదు. రెసెషన్ అంటున్నారు. అమెరికా వెళ్తారు. అమెరికాలో రకరకాలుగా వేరే పనులన్నీ చేసుకుంటూ, చిన్న పనులన్నీ చేసుకుంటూ, ఓ పక్క అక్కడ జాబ్ వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో కూడా యువత పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి యువత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విశేషంగా ఈ విమానయాన రంగంలోకి వస్తే బాగుంటుంది, ముఖ్యంగా పైలట్ సెక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా వస్తున్న చర్చ. నిపుణులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకు అనంటే, కాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి అయ్యే ఖర్చు మీద కొంచెం ఎక్కువే ఉండొచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే దగ్గర ఈ ఫారిన్ వెళ్ళి చదువుకునే వాళ్ళు దగ్గర 60 నుంచి 60 లక్షల దాకా, 60-70 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. పైలట్ ట్రైనింగ్కి ఇంకొంచెం అదనంగా అవ్వచ్చు, ఇంకొక 1 crore లోపు అవ్వచ్చు అనమాట. మరి డాక్టర్ చదవాలనుకునే వాళ్ళకి కూడా ₹1 కోటి అవుతుంది. మరి కానీ అవకాశాల వైపు పరంగా చూస్తే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కన్నా ఇప్పుడు ఈ పైలట్ల అవసరం ఎక్కువ అనేటువంటిది ఇప్పుడు ఈ సంక్షోభమే మనకి తెలుపుతోంది. కాబట్టి ఎక్కువగా యువత ఈ వైపు వస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనేలాగా యువత ఇప్పుడు అడ్వెంచరస్గా ఫీల్ అయ్యి కూడా ఈ రంగంలోకి రావచ్చు. ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ఉడాన్ పథకం కింద సామాన్యులు కూడా అందుబాటులో తీసుకురావాలి ఈ విమాన ప్రయాణం అనేటువంటి దాని కింద 1700 కొత్త విమానాలు కూడా కొనడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా ఈ పైలట్ల యొక్క అవసరం చాలా విపరీతంగా పెరుగుతుంది. DGCA ముఖ్యంగా ఈ నిబంధనలు ఎందుకు పెట్టిందనంటే, ఈ సంక్షోభం రావడానికి కారణం పైలట్లకి తక్కువ పని సమయం ఉండాలి. వాళ్ళ ఫ్లయింగ్ టైం అనేది తక్కువ ఉంటే, తక్కువ అవర్స్ ఉంటే, తక్కువ గంటలు ఉండటం వల్ల వాళ్ళు హ్యాపీగా అంటే రెస్ట్గా ఉండి
విమాన ప్రమాదాలను తక్కువ అవడానికి కారణం అవుతుంది. లేదంటే రెస్ట్లెస్ అయిపోయి ఏ ల్యాండింగ్ టైంలోనే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయితే కనుక మనం చూసే అహ్మదాబాద్ ప్రయాణంలో అతనికి ఆ పైలట్కి కాస్త మానసికమైనటువంటి స్థితి కూడా సరిగ్గా లేదు అనేటువంటివి కూడా వచ్చాయి బయటికి. సో అలాంటివన్నీ నివారించాలి అని అంటే అతను ఆ టైంలో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు అని కూడా, అదంతా రెస్ట్లెస్నెస్ వల్ల కూడా కావచ్చు. అందుకనే DGCA నిబంధనలు పెట్టింది. పని గంటలు పైలట్లకు తగ్గించాలి అని అంటే ఎక్కువ మందిని పెట్టుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ ఇండిగో లాగా ఎక్కువ సర్వీసులు నడిపేవాళ్ళు. కాబట్టి శీతాకాలం రద్దీని దృష్టిలో పెట్టుకుని DGCA ఫిబ్రవరి 10 వరకు వాయిదా వేసింది ఈ నిబంధనల్ని మీట్ అవడానికి. కాకపోతే 2026 ఫిబ్రవరి 10కి 150 మందిని, 2026 డిసెంబర్ కల్లా కూడా 742 మందిని, అంటే టోటల్గా 900 మందిని అదనంగా మేము నియమించుకుంటామని చెప్పేసి ఇండిగో DGCAకి తెలిపింది. కానీ మరి ఇప్పుడు ఆ ఛాన్స్ ఉందా, ఆ అవకాశం కూడా లేదంటున్నారు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఇప్పుడు పైలట్లు రావాలి అని అంటే పైలట్ శిక్షణ తీసుకోవాలి, యువతంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఈ పైలట్ శిక్షణలోకి వస్తేనే కానీ ఇది సాధ్యం కాదు అంటున్నారు. సో ఈ సందర్భంగా యువత మరొకసారి ఇది ఒక అడ్వెంచరస్ జాబు. అయితే కొంతమంది ఏంటంటే అమ్మో ఏదైనా ప్రమాదాలు ఉంటాయేమో అంటే ప్రమాదాలు ప్రతి చోట ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు కూడా మనం చూస్తున్నాం. ప్రమాదాలని దృష్టిలో పెట్టుకోవడం అనేటువంటిది దానికన్నా కూడా దీంట్లో ఎక్కువ కంఫర్టబుల్. ఇంకోటి ఏంటంటే జీతం పరంగా చూస్తే మీకు సాఫ్ట్వేర్లో ఓన్లీ 60,000 ఏది స్టార్టింగ్ శాలరీస్. ఇప్పుడు 20,000 నుంచి కూడా ఉన్నాయి చాలా మందికి. 20,000 నుంచి 60,000 పోనీ మ్యాక్సిమం అనుకుంటే 70,000-80,000 అనుకోవచ్చు. కానీ పైలట్కి శాలరీస్ అనేటువంటిది స్టార్టింగ్ శాలరీ 2 నుంచి 2.5 లక్షల దాకా ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా మిగతా అన్ని రంగాల కన్నా కూడా ఈ పైలట్ శిక్షణ లేదంటే ఈ పైలట్ విమానయాన రంగంలోకి రావడం అనేటువంటి యువతకి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అవుతుంది. కాబట్టి ఆ దిశగా యువత ఆలోచించాలి అనేటువంటిది ఇప్పుడు నిపుణులు అలాగే చాలా మంది మేధావులు ఇస్తున్నటువంటి సలహా. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.